హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ ఫుల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. సో ఈ రోజు నుంచి హైదరాబాద్ సిరీస్ అయితే రావు మీకు. సో చూస్తున్నారు కదా, మేమైతే ట్రైన్ ఎక్కేసాం. నైట్ అనమాట, నైట్ 8:30 అలా ఉంది. అండ్ సో ట్రైన్ ఎక్కేసి అయితే మేమైతే వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నా, చాలా సాడ్నెస్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నాం, చాలా మెమోరీస్ గ్యాదర్ చేసుకున్నాం అండ్ చాలా ప్లేసెస్ విజిట్ చేసాం. సో మా హార్ట్స్ అయితే చాలా సాడ్నెస్తో హెవీ అయిపోయినాయి అసలు మా అందరివి. సో నైట్ జర్నీ అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. అది ట్రైన్ జర్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే జర్నీ స్టార్ట్ అయింది. మేమైతే అసలు ట్రైన్లో పడుకోలేదు అసలు నైట్ అంతా. అసలు కొంతమంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అయ్యో వెళ్ళిపోతున్నాం ఇలా అని. సో ఫ్రెండ్స్ బాండ్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మనం ట్రావెల్ చేసినప్పుడు ఆ మెమొరీస్ అనేవి లైఫ్ లాంగ్ అలా నిలిచిపోతాయి. అసలు మెమొరీస్ మనం ఎప్పుడైనా బ్యాక్కి వెళ్ళి ఆ మెమొరీస్ తలుచుకుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది మన లైఫ్లో అని. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాసింగ్ ఉందని అయితే మమ్మల్ని చాలాసేపు ఆపేశారు. సో నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నైట్ కూడా మాకు కొంచెం తెల్లవారుజామున ఎలా ఉంటుంది సో అలానే అనిపించింది. నైట్లా అని ఏం అనిపించలేదు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బ్రిడ్జ్ సంథింగ్, మాకైతే అంత ఐడియా లేదు. సో నైట్ టైం కదా, ఏ స్టేషన్ ఏది కూడా మనకి అంత కనిపించదు. సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, చాలా మెమోరీస్ గ్యాదర్ చేసుకున్నాం, చాలా మెమోరీస్ తీసుకున్నాం హైదరాబాద్ నుంచి. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక సాడ్ ఎండింగ్ లాగా అయితే అందరూ ఏడ్ చేశారు. అదైతే సాడ్ ఎండింగే మాకైతే. కానీ ఈ మెమోరీస్ లైఫ్ టైం అలానే ఉండిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఫైనల్ మేమైతే హైదరాబాద్ రోడ్స్ కూడా మేము బాయ్ బాయ్ చెప్పేసాం. సో మేమైతే ఫైనల్లీ విజయవాడ అయితే చేరుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయితే అయింది. ఇక్కడ ఇది బిగ్ స్టేషన్ కదా, సో చాలాసేపు అయితే ఇక్కడ ఆపేశారు ట్రైను అని. చూస్తున్నారు కదా, అంటే నైట్ టైం కూడా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో స్టేషన్ కూడా చాలా ఫుల్గా అనిపించింది అసలు విజయవాడ స్టేషన్. సో మేము ఇక్కడ చూస్తున్నారు కదా, మేము దూరం నుంచి చూసేసరికి దడుచుకున్నాం అనమాట. దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళందరూ మనుషులు. మేమైతే వామ్మో అని అయితే అనుకున్నాం అసలు. ఏంది చూస్తున్నారు కదా, గూడ్స్ అయితే వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ అనమాట, 4 అయిపోయింది. సో విజయవాడ అంటే మనకి కనిపిస్తాయి కదా హిల్స్, చాలా పెద్ద పెద్ద హిల్స్ ఉంటాయి విజయవాడ. అండ్ వైజాగ్లో ఉంటుంది, మనకు అందరికీ తెలిసిందే. సో అండ్ ఈ నైట్ జర్నీలో బెస్ట్ పార్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే ఇది చూస్తూ అలా కూర్చునిపోయాం విండో దగ్గర. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మీలో ఎంతమందికి నైట్ జర్నీ ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే కమెంట్ బాక్స్లో. సో మేమైతే ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తూ, బ్యూటిఫుల్ వెదర్ చూస్తూ, బ్యూటిఫుల్ క్లైమేట్తో అయితే మేమైతే హైదరాబాద్ టు భీమవరం అయితే వచ్చేసాము. సో రామవరంపాడు స్టేషన్ ఏంటంటే మొత్తం స్టేషన్ కూడా లైట్స్ అయితే ఉంటుంది. మనకి హిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇంకా ఇలా జర్నీ చేస్తూ అయితే వెళ్ళిపోతున్నాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, సైన్ ఆఫ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.